మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉదయకాల సమయంలో కొంత సమయం మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనకి నేర్పించాలనుకున్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాలను దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటూ మన జీవితాలను మనం సరి చేసుకుందాం. మనకి తెలుగులో ఒక నానుడు ఉంటుంది కదండి, మనకందరికీ కూడా తెలుసు, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో కంటే కూడా కన్ను అనేది చాలా ప్రధానమైంది అని ఈ యొక్క మాటకి అర్థం. ఈ యొక్క విషయం గురించి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందో అనేది తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మన కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యము లేకపోతే మన కంటిని ఎలా కేర్ చేసుకునేది కాదు, కానీ మన ఆత్మీయ నేత్రాలలో మనము ఎలాగైనా వాటిని భద్రపరచుకోవాలి, లేకపోతే మన ఆత్మీయ నేత్రాల విషయంలో మన కళ్ళు మనకి ఎలాగైనా సహాయపడతాయి అనే దాని గురించి ఉదయకాలం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనల నుంచి పేజ్ నెంబర్ 7 అందరం కలిసి మాట చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుడు యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు ఇవి. 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ మాటలు అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అనేక మంది జీవితాలను సరి చేసుకోవడానికి ఈ యొక్క మాటలు ఎంతో సహాయపడుతూ ఉన్నాయి. ఈ కొండ మీద ప్రసంగం 5 మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని బైబిల్ పండితులు ఏం చెప్తారంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది విషయాలు ఈ 3 అధ్యాయాల్లో కూడా ఉంటాయని చెప్తారు. ఎందుకంటే ఆయన ధన్యతలతో ప్రారంభించినటువంటి ఈ ప్రసంగము చివరికి ఆయన ఎలా ముగిస్తాడంటే, ఈ నా మాటలు విని వీటి చెప్పిన చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వరద వచ్చను, గాలి విసినను, దానిని కొట్టను, కానీ అది అంత మాత్రం కూడా కదల్చబడలేదు, ఎందుకంటే అది బండ మీద కట్టబడి ఉంది కాబట్టి అని చెప్తారు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము మన యొక్క జీవితాలు, మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి, ఎంత స్థిరంగా ఉన్నాయి ఆయనలో అనే విషయాలు కూడా మనం గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని కనుక మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 3 భాగాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువారు ఆయన మొదటి భాగం మనం చూస్తే మీరు ధర్మం చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఉపవాసం చేయనప్పుడు ఇలా చేయండి, రహస్యంగా చూస్తున్నటువంటి మీ తండ్రి చూసిలాగా చేయండి, కానీ బహిరంగంగా వాటిని చేయకండి, మనుషుల మెప్పు కొరకు వాటిని చేయకండి, కానీ దేవుని రహస్యంగా చూస్తున్నటువంటి మీ తండ్రి ఎదుట ఆ క్రియలు చేయండి, బహిరంగంగా వాటిని చేయకండి అని చెప్తారు. ఆ తర్వాత ధనం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, లేకపోతే మనం ఎక్కడ ధనం కూర్చుకోవాలి అని ఆయన చెప్తారు. ఆ తర్వాత దేవుని పట్ల మన వైఖరి, మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు మనం ఈ లోకంలో దేని గురించి కూడా చింతించవలసిన అవసరం లేదు, కానీ మనకి కావలసినవన్నింటినీ కూడా దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తాడు అని ఈ విధంగా ఈ అధ్యాయంలో మనకి 3 విషయాలు సంక్షిప్తంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనము చూసేటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఇక్కడ యేసు ప్రభువు అంటున్నారు, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఒకవేళ నీ కన్ను చెడిపోతే ఆ కన్ను నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ఆ చీకటి ఎంతో భయంకరమైనది, ఆ చీకటి ఎంతో గాఢమైనది. నీ వెలుగు అది చీకటిగా మారిపోతే నువ్వు ఆ చీకటిలోనే సంచరిస్తావు తప్ప వెలుగులోనికి నువ్వు రాలేవు, నీ కన్ను కనుక చెడిపోతే అని ఆయన చెప్తున్నారు. ఈ మాటను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం చూస్తే యేసు ప్రభువు అంటారు, నీ కన్ను తేటగా ఉండిన ఎడల అని ఆయన చెప్తారు. అంటే కన్ను తేటగా ఉండడం అంటే ఏంటంటే మనకందరికీ కూడా ఈ మాట తెలుసు. తేట అనేటువంటి మాటకి డిక్షనరీలు ఇచ్చినటువంటి అర్థాలు ఏంటంటే నిర్మలంగా ఉండటం, లేకపోతే ప్రశాంతంగా ఉండటం, లేకపోతే ప్రకాశవంతంగా ఉండటం, లేకపోతే శుద్ధిగా ఉండటం అనేటువంటి అర్థాలు డిక్షనరీలో ఇచ్చారు, తెలుగు డిక్షనరీలో. మనకు అర్థం కావాలంటే
మనందరి ఇళ్ళలో మజ్జిగ చేసుకుంటాం కదా. మజ్జిగ బాగా వాటర్ వేసి దాన్ని బాగా చిలకరించిన తర్వాత మీరు కనుక కాసేపు దాన్ని కదపకుండా ఆ గిన్నెని కనుక అలా ఉంచేస్తే ఒక గంట తర్వాత లేకపోతే గంటన్నర తర్వాత మీరు వెళ్ళి చూస్తే ఆ మజ్జిగలో ఉండేటువంటి వైట్ సబ్స్టెన్స్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. తెల్లటి పదార్థం అంతా కూడా కిందకి వెళ్ళిపోయి పైన మరి తేట అంతా కూడా చేరుతుంది. అది చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో మరి ఎలాంటి మరి ఆ యొక్క తెల్లటి పదార్థం అనేది మనకు కనిపిస్తుంది. కానీ అదంతా కూడా కిందకి వెళ్ళిపోయే పైన ఏదైతే ఉంటుందో దానినే మరి ఏమంటారు, తేట అంటారు. అంటే అంత క్లియర్గా ఉంటుంది అనమాట, అది దాన్ని తేట అంటారు. సో యేసు ప్రభువు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అదే, మన కళ్ళు ఎలా ఉండాలంట, తేటగా ఉండాలి. అలా తేటగా మరి మన కన్ను ఉండటము అంటే దీని అర్థం ఏంటంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి మన యొక్క గురి, మన యొక్క ఫోకస్ లేకపోతే మన యొక్క ధ్యాస ఇదంతా కూడా ఎక్కడ ఉండాలి అంటే మరి దేవుని వైపే ఉండాలి. అందుకే ఆ పై వచనంలో కనుక మీరు చూస్తే 20వ వచనం కనుక మీరు చూస్తే లేకపోతే 19వ వచనం కనుక నుంచి మీరు చూస్తే 6వ అధ్యాయం 19వ వచనం నుంచి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కనుమ వేసి దొంగలెదరు. 20వ వచనం పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అక్కడ చిమ్మెటనైనను తుప్పైనను దానిని తినివేయుడు, దొంగలు కన్నుము వేసి దొంగలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అని చెప్పిన తర్వాత ఈ మాట చెప్తారన్నమాట యేసుప్రభువారు. సో మన ఇక్కడ నీ కన్ను తేటగా ఉంచుకో అని యేసుప్రభువారు చెప్పడంలో దాని అర్థం ఏంటంటే మన ఫిజికల్ ఐస్ విషయంలో కాదు, కానీ మన యొక్క ఆత్మీయ నేత్రాలు లేకపోతే మన గురి, మన యొక్క ధ్యాస, మన యొక్క ఫోకస్, మన దృష్టి అంతా కూడా ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలి. దేవుని యొక్క రాజ్యం మీద మనము అక్కడ మన దృష్టి ఉండాలి. అంటే మనం ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోకూడదని నేను చెప్పట్లేదు, కానీ మనము మరి ఆ రాజ్యములో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆ రాజ్యంలో మనము ఇన్వెస్ట్ చేసేటువంటి వారు ఉన్నారు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఒకసారి చదువుదాం ఆ మాట చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చాలు సరిపోతుంది. చదువు కంటిన్యూ చేయండి. మీరు మృతి పొందితిరి, చాలు. సో చూసారా, ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టకుడి, ఎందుకంటే మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది అని చెప్తారు. సో రక్షించబడినటువంటి ఒక వ్యక్తి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఒక విశ్వాస యొక్క జీవితంలో మరి ఫోకస్ ఎక్కడ ఉండాలంటే రక్షించబడినటువంటి తర్వాత మనము లోకములో మనము జీవిస్తాము, కానీ లోకము కొరకు మనం జీవించకూడదు. లోకములో మనం బ్రతుకుతాము, కానీ లోకము కోసం మనం బ్రతకూడదు. లేకపోతే లోకములో ఉన్న వాటి కోసం మనం బ్రతకూడదు. లోకములో మనం జీవిస్తూ దేవుని యొక్క మరి రాజ్యము మీద మనం దృష్టి కలిగి లేకపోతే దేవుని మీద మనము దృష్టి కలిగి మనము జీవించవలసినటువంటి మరి విశ్వాసంగా మనం ఉండాలి. మన యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మీద, దేవుని యొక్క రాజ్యం మీద మనం ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువారు అంటారు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం సంపాదించేటువంటి డబ్బంతా తీసుకెళ్ళి మరి దేవుని యొక్క సేవ కొరకు మనం ఖర్చు పెట్టాలా? లేకపోతే దశంభాగాలు మనము ఇంకా ఎక్కువగా ఇవ్వాలా? లేదు. ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే మన కానుకలు, మన దశంభాగాలు దేవునికి మనం ఇవ్వాలి. అవి ఇవ్వకూడదు అని నేను చెప్పట్లేదు కాదు, కానీ మరి మనము దేవునికి ఇవ్వడం కంటే ముందుగా లేకపోతే మన యొక్క ఇంకా కొంచెం స్పెసిఫిక్గా చెప్పాలంటే దేవునికి మనము ధనం ఇవ్వడాన్ని బట్టి మనం పరలోకంలో ధనం కూర్చుకోవడం కాదు, కానీ దేవునికి మనము విధేయత చూపించడం ద్వారా మనము దేవుని కొరకు లేకపోతే ఆయన యొక్క రాజ్యంలో మనం ఇన్వెస్ట్ చేసేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మరి మనం ఎంతగా విధేయత చూపిస్తున్నామో అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనము డబ్బు ఇవ్వటము ఇవ్వకపోవడం అనేది కాదు, మనము దేవునికి ఎంత విధేయతగా మనం జీవిస్తున్నాం, లేకపోతే దేవుని యొక్క వాక్యము మనకి ఏదైతే చెప్తుందో దానికి మనం ఎంతగా లోబడి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం అందరం కూడా మరి చాలా మరి ఆలోచించుకోవాల్సినటువంటి విషయమైంది. అంటే మరి ఇక్కడ మరి యేసు ప్రభువు చెప్తున్నారు కదా, పరలోకంలో మీ కొరకు ధనము సమకూర్చుకోండి అని చెప్తున్నారు. అక్కడ మనం సమకూర్చుకున్నంతా కూడా నిత్యం అక్కడే ఉంటుంది, కానీ మరి అది ఎంత మాత్రం కూడా
పాడైపోయేది అంత మాత్రం కూడా కాదు. అనగా మరి దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మరి మనము ఏం చెయ్యాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడో, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు మరి తెలియచేస్తూ ఉన్నాడో, అక్కడ మనము మన యొక్క మరి శక్తిని, లేకపోతే మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని అక్కడ మనము ఇన్వెస్ట్ చేసేటువంటి వారంగా మనం ఉండాలి. అంటే మన కొరకు మనం బ్రతకూడదు, మన కొరకు మనం ఖర్చు పెట్టుకోకూడదు. అంటే ఎస్, మన కొరకు మనం ఖర్చు పెట్టుకునేది కూడా అది దేవుని రాజ్యంలో భాగమే అనేటువంటి ఆలోచనతో మనం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనము రక్షించబడిన తర్వాత మనము జీవించేది మన కోసం కాదు. మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? దేవుని కోసం మనం జీవిస్తున్నాం. పౌలు అదే మాట చెప్తాడు కదా, మరి ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. సో మనము రక్షించబడిన తర్వాత ఇంకా బ్రతుకు మనది కాదు. మన కొరకు, మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనము బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క మరి జీవన విధానము ఎలా ఉండాలంటే, ఈ మనము బ్రతికేదంతా కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్? దేవుని రాజ్యంలో మన ఇన్వెస్ట్మెంట్. ఇది మన దృష్టిలో ఉండాలి, ఇది మన యొక్క ఫోకస్గా ఉండాలి. అది అలా మనం ఉంటున్నప్పుడు మన కళ్ళు ఎలా ఉంటాయి? తేటగా మన కళ్ళు ఉంటాయి. అందుకే యేసు ప్రభువు వారు ఈ అధ్యాయం చివరిలో, మత్తయి సువార్త అధ్యాయం చివరిలో మరి 6వ అధ్యాయం 33వ వచనం అంటారు కదా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుపడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్తారు. కాబట్టి మన గురి, మన ధ్యాస ఎప్పుడు కూడా దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని మరి మహిమ కొరకు మనము బ్రతకటమే మన గురిగా మనము కలిగి ఉండాలి. ఈ లోకము మనకి శాశ్వతము కాదు, కానీ మన యొక్క నిత్య నివాసమైనటువంటి పరలోక రాజ్యము కొరకు మరి మనల్ని మనము ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? వెలుగుతో మనము నింపుకుంటూ ఉండాలి. అలా మనము నింపుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క కన్నులను మనము తేటపరుచుకుంటూ ఉంటాము. మరి అంతకంతకు మరి మనము విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. బైబిల్ మనకు నేర్పించేటువంటి సత్యము ఇదే. చూడండి, మరొక వచనాన్ని మనం చూద్దాము. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే అక్కడ పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు. అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని పౌలు చెప్తూ ఉంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మనమందరము కూడా ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను మనం ఎలా చూపిస్తున్నామంట? అద్దము వలె మనము ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మనము మార్చబడుతూ ఉన్నాము అని అపోస్తున్నటువంటి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనమందరము మన యొక్క జీవితాల్లో మనకు దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క మరి ఆ పిలుపు ఏదైతే ఉందో, లేదా దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత మరి రక్షణలోనికి వచ్చినటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రభువు యొక్క మహిమను మనం ఏం చేయాలి? అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. అంటే లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసినటువంటి వారు మనలో దేవుని వెలుగును వారు చూడాలి. లేదా మన యొక్క జీవితాలను వారు పరిశీలిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుడు వారికి కనపడాలి, లేదా దేవుని యొక్క స్వభావం వారికి కనపడాలి, లేదా యేసుక్రీస్తు ప్రభువారిని చూపించేటువంటి ఒక అద్దములాగా మనము మరి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇమేజ్ మనలో కనపడాలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం మనలో కనపడాలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు మనలో కనపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఈ లోకంలో ఆయన జీవించారో అలా జీవిస్తూ మనము ఈ లోకంలో దేవుని మహిమను మనం ఏం చేయాలి? రిఫ్లెక్ట్ చేయాలి. లేకపోతే దేవుని మహిమను మనలో నుంచి లోకానికి మనము చూపించేటువంటి వారంగా ఉండాలి. ఒక కన్ను ఎలాగైతే లోకాన్ని మనకు, లేకపోతే ఈ యొక్క మరి మన భౌతిక ప్రపంచాన్ని మనకు చూపిస్తుందో, అలాగే మనము ఇతరులకు దేవుణ్ణి చూపించేటువంటి ఒక మాధ్యమంగా మనము ఉండాలి, ఒక ఛానల్ లాగా మరి మనము ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ముందు మన కళ్ళు తేటగా ఉన్నప్పుడు జరుగుతుంది. మన కళ్ళు మనం తేటగా ఉంచుకుంటే దేవునిని మనము మన జీవితాల ద్వారా ఇతరులకు మనము చూపించగలుగుతూ మరి ఉంటాం. ఇక్కడ ఆ మాట ఎంత చక్కగా పౌలు రాశాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించారు. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను
మనము చూపించాలి. మరి క్షమించండి, ఎప్పుడైతే మరి సీనాయి అరణ్యంలో మరి ఆ కొండ మీదకి దేవునితో మాట్లాడడానికి మోషే వెళ్ళాడో, దేవుని సన్నిధిలో నుంచి దిగి వచ్చినప్పుడు మరి మోషే యొక్క ముఖం ఏమైంది? తేజస్సుతో నిండిపోయింది. దేవుని యొక్క మహిమ మోషే రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఏమన్నారు? మోషే, నీ ముఖమును మేము చూడలేకపోతున్నాము, నీ ముఖాన్ని ఏం చెయ్యి, నువ్వు ముసుగేసుకో, మేము చూడలేకపోతున్నాం, ఆ వెలుగుని మేము చూడలేకపోతున్నాం అని మోషేతో అన్నారు. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, మనము ముసుగేసుకుని కాదంట, మనం ఎలాగంట? ముసుగు లేనటువంటి వారంగా మనము దేవుని యొక్క మరి వెలుగును మనము చూపించేటువంటి వారంగా ఉండాలి అని చెప్తూ, మహిమ నుండి అధిక మహిమ పొందుచు మరి ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనికి మనం ఏం చేయాలి? మార్చబడుతూ ఉండాలి. ఈ యొక్క మరి కన్నులను తేటపరచుకోవడము, లేకపోతే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఇతరులకు చూపిస్తూ ఉండటము అనేది మన జీవితాల్లో అది క్రమక్రమంగా జరుగుతూ ఉండాలి. అంటే ఒకరోజు చూపించి, లేకపోతే ఒక నెల చూపించి, ఒక సంవత్సరం చూపించి ఆగిపోవడం కాదు. అది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. అది మన జీవితాల్లో అది కొనసాగుతూనే ఉండాలి. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము అని కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడాడు. అంటే అది కొనసాగుతూ ఉంది. అది ఒకసారి జరిగి ఆగిపోలేదు. మార్చబడిపోయామనలేదు, లేకపోతే మార్చబడ్డామనలేదు, కానీ మార్చబడుచున్నాము అని అన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మరి దేవుడిని చూపించడం అనేది అది ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతిరోజు మరి మనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా దేవుని యొక్క మహిమను మన జీవితాల నుంచి మన మిత్రులకు మరి ప్రకాశింప చేసేటువంటి వారంగా మనం ఈ లోకంలో జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసిన వారంగా ఉన్నాం. లాస్ట్ సండే మనము ఇలాంటిదే ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. విశ్వాసం నుంచి అంతకంతకు విశ్వాసంలోనికి మనము మరి వెళ్ళాలి అని మనం లాస్ట్ సండే నేర్చుకున్నాం. అలాగే మహిమ నుంచి అధిక మహిమకు కూడా మనం వెళ్ళాలి. ఎప్పుడైతే విశ్వాసం నుంచి అంతకంతకు విశ్వాసంలోకి వెళ్తామో, మహిమ నుంచి అంతకంతకు మహిమలోనికి దేవుడు మనను తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి మన జీవితాల్లో మరి మన యొక్క కన్నులలో నుంచి, లేకపోతే మన కన్నులను మనం ఎలా ఉంచుకోవాలి? వెలుగుగా మన దేహానికి మనము ఉంచుకోవాలి. అనగా దేవుని వాక్యము అనేటువంటి వెలుగుతో మరి ప్రతిదినము మనము నింపుకుంటూ ఉన్నప్పుడు, మరి అలా మనము చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో మరి మనము సహవాసంలోనికి మనం వస్తాం, లేకపోతే చాలా దగ్గరగా దేవునికి మనం చేరుకుంటాం. మోషే కొండ మీద ఉన్నప్పుడు మరి దేవునికి అత్యంత దగ్గరగా వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని మహిమను మోషే మరి ఆ మహిమ మోషే మీద పడింది. మోషే కొండ కిందకి వచ్చినప్పుడు ఆ మహిమను ప్రజలు చూశారు. అలాగే మన జీవితాల్లో కూడా మరి మనము దేవుని యొక్క వాక్యముతో మరి మనము సహవాసం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో మరి మనం అనుదినము మన యొక్క జీవితాన్ని మనం నింపుకుంటూ, ఆయన వాక్యం అనేటువంటి వెలుగుతో మరి మన యొక్క మరి జీవితాలను మనము తేటపరుచుకుంటూ, లేకపోతే మన కన్నులను మనము తేటపరుచుకుంటూ ఉన్నప్పుడు మరి మన యొక్క జీవితాల ద్వారా దేవుడు మరి మనము ఇతరులకు దేవుణ్ణి చూపించేటువంటి పరంగా, దేవుని వెలుగును చూపించేటువంటి పరంగా, లేకపోతే దేవుని యొక్క రూపాన్ని మన జీవితాల నుంచి ఇతరులు చూసేటువంటి విధంగా మరి మనం ఈ లోకంలో జీవించగలిగేటువంటి విశ్వాసంగా మనం ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు రెండో భాగం ఉంది కదా. రెండో భాగం ఏంటి? ఒకవేళ కన్ను చెడిపోతే, తేటగా కనుక లేకపోతే మరి ఏమవుతుందో కూడా మరి మనం తెలుసుకుందాం. తేటగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్తాము. ఈ లోకములో దేవుని యొక్క పోలికగా మనము మార్చబడుతూ అద్దము వలె దేవుని యొక్క మహిమను మనం ఈ లోకంలో ప్రతిఫలింప చేసేటువంటి పరంగా, లేకపోతే ఇతరులకు చూపించేటువంటి పరంగా మరి మనం ఉంటాం. ఒకవేళ కన్ను చెడిపోతే ఏమవుతుంది? ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని ప్రభువారు చెప్తున్నారు. ఒకవేళ మన కన్ను గనక చెడిపోతే, అనగా మన కన్ను గనక తేటగా లేకపోతే, మన కంటిలో గనక ఏదైనా లోపం ఉంటే మరి ఏమవుతుంది? మన దేహము చీకటిమయం అయిపోతుంది. అంటే మన కళ్ళు మాత్రమే కాదు, కానీ మన కంటి ద్వారా మన యొక్క మరి దేహం అంతా కూడా మరి మనము పాడు చేసుకునేటువంటి వారంగా ఉంటాం. లూయిస్ బ్రెయిలీ మనకందరికీ కూడా మనలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. లూయిస్ బ్రెయిలీ ఎవరంటే బ్రెయిలీ లిపిని కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి. ఈ బ్రెయిలీ లిపి ఏంటంటే మరి అందులు చదువుకోవడానికి మరి ఒక లిపిని కనుగొన్నారు. వాళ్ళకి మనకలా లెటర్స్ ఉండవు, కానీ వాళ్ళు ఇలా టచ్ చేసి ఆ లెటర్ ఏంటనేది వాళ్ళు ఫీల్ అయ్యి దాన్ని వారు చదువుతారు. అలాంటి లిపిని తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఒక అంధుడే. అయితే
ఆయన మరి చిన్నతనంలో, అంటే ఆయనకి కళ్ళు బాగా ఉన్నప్పుడు, అంటే 5 సంవత్సరాల కంటే చిన్న వయసులో మరి ఆయన తండ్రి ఒక వర్క్షాప్ ఉండేది. ఆ వర్క్షాప్లోకి వెళ్ళి ఈయన గమనిస్తున్నాడు ఆయన తండ్రి ఏం పని చేస్తున్నాడని చెప్పి. అలా గమనిస్తున్నప్పుడు ఆ వర్క్షాప్లో నుంచి మరి ఒక చిన్న ఆబ్జెక్ట్ వచ్చి, లేకపోతే ఒక చిన్న నలక లాంటిది వచ్చి ఆయన కంటిలోనికి గాయమైంది. అలా గాయమైపోయినప్పుడు ఆ కంటికి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ క్రమక్రమంగా రెండవ కంటికి కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ 2 కళ్ళు కూడా పాడైపోయి మరి ఆయన మరి పూర్తిగా అంధుడిగా మారిపోయాడు. అలా మారిపోయిన తర్వాత మరి నేను చదువుకోవాలనేటువంటి కోరిక ఆయనలో కలిగింది. అలాగా ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే బ్రెయిలీ లిపి అనమాట. ఈ విషయం ఎందుకు నేను చెప్పానంటే, ఒక కంటికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ క్రమక్రమంగా ఏమైపోయింది, రెండో కంటికి కూడా అది వ్యాపించి అది మరి 2 కళ్ళు కూడా పాడైపోయేలాగా అది ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ప్రభావం చూపించింది. మన శరీరంలో కూడా మరి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ అయినప్పుడు దాన్ని కనుక మరి మనం పట్టించుకోకపోతే, ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఎలా అని కనుక మనం ఊరుకుంటే ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది మనకు తెలియకుండా మన శరీరంలో అది స్ప్రెడ్ అయిపోయి, లేకపోతే వ్యాప్తి చెంది, ఒకవేళ మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి కనుక ఆ ఇన్ఫెక్షన్తో మరి పోరాడలేకపోతే మనం ఏమైపోతాము, బలహీనలం అయిపోయి మనము రోగగ్రస్తులం అయిపోతాం. మన ఆత్మీయ జీవితాలు కూడా మరి ఇలాగే జరుగుతుంది. ఒకవేళ మనలో గనక ఏదైనా ఇన్ఫెక్షన్, లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఏదైనా ఒక పాపం కానీ, లేకపోతే దేవుని యొక్క మరి వాక్యానికి విరుద్ధమైనది, లేకపోతే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో దాన్ని కనుక మనం చేస్తూ దాంట్లోనే కనుక మనం కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ చిన్నదేలే, లేకపోతే ఇది చిన్న పాపమేలే, లేకపోతే దీనివల్ల నాకు వచ్చే పెద్ద నష్టమే లేదులే అని కనుక మనం అనుకుంటే, ఆ ఇన్ఫెక్షన్ లేకపోతే ఆ చిన్న పాపం అది క్రమక్రమంగా మనకి తెలియకుండానే మన శరీరంలో, లేకపోతే మన ఆత్మీయ జీవితంలో అది విస్తరించి అది మన యొక్క కన్నులను ఏం చేస్తుంది, అది చెడిపోయేలా చేస్తుంది. దాన్ని బట్టి ఏమవుతుంది, మన యొక్క కన్నులు చీకటిమయమైపోతాయి, మన ఆత్మీయ జీవితాలు మరి అంధకారం అయిపోయేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. లేకపోతే మనము ఆత్మీయమైనటువంటి మరి లేకపోతే ఆధ్యాత్మిక అంధత్వంలోనికి మనము వెళ్ళిపోయేటువంటి మరి అవకాశము మరి ఎంతైనా కూడా ఉంది అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తున్నారు. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో 24వ వచనంలో మనం చూస్తే, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సూర్యుడికిని దాసులుగా ఉండలేరు అని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఒక వ్యక్తి మరి 2 యజమానుల దగ్గర పని చేయలేడు కదా, 2 యజమానుల దగ్గర ఒక వ్యక్తి పని చేయలేడు, లేకపోతే మరి 2 యజమానులకి ఒక వ్యక్తి న్యాయం చేయలేడు. అయితే ఒక వ్యక్తికి ఎక్కువ పని చేస్తాడు, ఒక వ్యక్తికి తక్కువ పని చేస్తాడు, లేకపోతే ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు, మరొక వ్యక్తిని ద్వేషిస్తాడు. మన జీవితాల్లో కూడా అంతే. మనము ఉంటే దేవుల్లో ఉండాలి, లేకపోతే ఉంటే బయట ఉండాలి, అంతేగాని మధ్యలో ఉంటామంటే అది ఎంత మాత్రం కూడా కుదరదు. ప్రకటన గ్రంథంలో అదే మాట చెప్తారు కదా, సంఘాలతో చివరి సంఘంతో చెప్తున్నప్పుడు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, అంతేగాని అటు ఇటు కాకుండా నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దు. మనలో చాలా మంది, మరి నేను కూడా ఒకప్పుడు ఇలాంటి నులివెచ్చని స్థితిలో జీవించినటువంటి వాడిని. కానీ దేవుడి కృప ఏంటంటే, దేవుడు మరి మనల్ని ఆయన ఎప్పుడు కూడా మరి మనల్ని బాగు చేయాలని ఆయన చూస్తాడు. కానీ మనము పాడైపోయామని చెప్పి మనల్ని ఆయన మరి బయటికి గంటేసి ఈ వ్యక్తి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి మనల్ని తృణీకరించేటువంటి దేవుడు ఆయన కాదు. కాబట్టి మనము మరి ఉంటే దేవునికి మరి మనము విధేయులుగా ఉండాలి, లేకపోతే మరి దేవునికి అవిధేయులమైపోయి లోకానుసారంగా మనము జీవించాలి. అంతేగాని నేను దేవునిలోనే బ్రతుకుతాను, లోకంలోనే బ్రతుకుతాను, మరి శుక్రవారము లేకపోతే ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో భక్తిగా యథార్థంగా 2 గంటలకు నేను ఖచ్చితంగా ఉంటాను, ఆ తర్వాత నా జీవితం నా ఇష్టం అంటే అది ఎంత మాత్రం కూడా సరైనటువంటి భక్తి కానీ కాదు అనే విషయాన్ని మనము అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు కదా, దేవుడికిని సిరికిని దాసులుగా మీరు ఉండలేరు అని ఆయన మరి ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు మరి క్రైస్తవ సమాజంలో మనం చూస్తే మరి అనేక మంది మరి దేవుని సేవకులు ఈ విషయంలో మరి వారు పడిపోయారా లేదా? చాలామంది మరి ఈరోజు మనము దేవుని కంటే కూడా
దేవుని దాసుల కంటే కూడా ధనానికి దాసులైపోయినటువంటి సేవకులు మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. మరి ప్రాస్పరిటీ గాస్పల్ లేకపోతే ఆశీర్వాద సువార్త అనేటువంటి మరి ఈ పేరు వారు చెప్పరు, కానీ వాళ్ళు మామూలుగానే దేవుని వాక్యాన్ని చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ అది దేవుని వాక్యానికి చాలా విరుద్ధం. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి బోధ ఎలా ఉంటుందంటే, మన దేవుడు ఆయన మరి ఎంతో ధనవంతుడు, ఆయన దగ్గర సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆయన మహిమలో ప్రతి అవసరతను మనకు తీర్చేస్తాడు, కాబట్టి మనం కూడా రిచ్గా ఉండాలి, మనం కూడా చాలా హైఫైగా ఉండాలి అని ఒక భిన్నమైనటువంటి బోధను వారు చేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం కూడా వాక్యానుసారమైనది కానీ కాదు. ఒకసారి మరి ఒక ఇద్దరు పాస్టర్లు మాట్లాడుకుంటున్నారంట. అయితే ఒక పాస్టర్ గారు అంటున్నారంట ఇంకొక ఆయనతోటి, మా చర్చిలో దేవుడు అందరినీ చాలా దీవించేశాడు, మా చర్చిలో అసలు పేదవాళ్ళే లేరు, ప్రతి ఒక్కరు బెంజ్ కార్లోని, ఆడి కార్లోని, మెర్సిడీస్లోని, మరి ఇలాంటి పెద్ద పెద్ద కార్లోనే వస్తారు, ప్రతి ఒక్కరు చాలా ఎక్కువ దశంభాగాలు ఇస్తారు, మా చర్చ్ చాలా మరి రిచ్ చర్చ్ అని తన చర్చ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈ పక్కన ఆయన వింటున్నాడు. విన్న తర్వాత ఒకటే క్వశ్చన్ అడిగినట్ట, మీ చర్చిలో పేదవాళ్ళు లేరా, లేకపోతే పేదవాళ్ళని లేకుండా చేసేసారని అన్నాడు. అంటే సంఘము అనేది అది అందరిది. అందులో సంఘములోనికి వచ్చిన తర్వాత ధనికుడని కానీ, పేదవారని కానీ, లేకపోతే ఉన్నవారని కానీ, లేనివారని కానీ ఇలాంటి భేదము ఏది కూడా లేదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కింద స్థాయిలో ఉంచుతాడు అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు కంటే కూడా మనకేది ఎక్కువ ఎంత మాత్రం కూడా కాకూడదు. ఆదిమ సంఘములో కనుక విశ్వాసులు కనుక మనం చూసినట్లయితే, వాళ్ళు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చారో తమ స్థిర చరాస్తులను వారు అమ్మేసుకుని అంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అది సంఘము కొరకు వారు ఉపయోగించారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు మరి దాన్ని వాడుకున్నారు. ఈరోజు మనకున్నటువంటి మరి పరిస్థితులను బట్టి, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో మరి మనకున్నటువంటి మరి సమస్యలను బట్టి మనం ఆ విధంగా చేయలేకపోవచ్చు, కానీ మనము సంఘములో ఉన్నప్పుడు మనం ఇలాంటి భేదాలు చూపించేటువంటి వారం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మనమందరము కూడా దేవుడి దృష్టిలో సమానమే. దేవుడు ఒకరికి ఆస్తి ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఆ వ్యక్తికి ఆస్తిని లేకపోతే సంపద ఎందుకు ఇచ్చాడంటే, ఆ వ్యక్తి మరి లేని వారిని చూసినప్పుడు, లేకపోతే తన సంఘంలో, తన సమాజంలో, తన తోటి వారిలో ఆర్థిక అవసరతలు ఉన్నటువంటి వారికి ఆయన సహాయపడాలని ఆ వ్యక్తికి ఎక్కువ ఇచ్చాడు. అలాగే ఒక వ్యక్తిని తక్కువ స్థితిలో ఉంచినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించట్లేదని కాదు, కానీ ఆ వ్యక్తి ఇంకా తన మీద ఆధారపడి దేవుడు తన యొక్క అవసరత ఎలా తీరుస్తాడో తను నేర్చుకోవాలని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని ఆ స్థితిలో ఉంచుతాడు. కానీ మరొక విషయం ఎంత మాత్రం కూడా కానీ కాదు. ఈ విషయాన్ని మనమందరం కూడా చాలా మరి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తాడు, 10వ అధ్యాయము 32వ వచనం నుంచి 39వ వచనం వరకు చూస్తే, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని హెబ్రీ గ్రంథకర్త ఇలా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఒకసారి మాట చూడండి. హెబ్రీ 10వ అధ్యాయం 32 నుంచి 39 వరకు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనిడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో అరడిపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటి అనుభవించిన ఎలాగనగా ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. చాలా సో ఇక్కడ మనం చూస్తే మరి ఈ గ్రంథకర్త హెబ్రీ గ్రంథకర్త మరి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మీరు మరి ఖైదులో ఉన్నటువంటి వారిని కరుణించి, ఆ మాట మనం చూసాం కదా అక్కడ,
ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవడానికి మీరు ఏం చేశారంట? సంతోషాన్ని ఇష్టపడ్డారు. వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంది? భూమి మీద వాళ్ళు కూర్చుకున్నటువంటి ఆస్తి మీద లేదు. వాళ్ళ ఫోకస్ దేవుని యొక్క రాజ్యం మీద ఉంది. దేవుని మాకు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని మాకు సిద్ధపరిచాడు, ఈ భూమి మీద ఉన్న దానికంటే కూడా అది చాలా శ్రేష్టమైనని చెప్పి మరి ఖైదులో ఉన్నటువంటి వారిని కరుణించి వారి కొరకు తమ ఆస్తులను కోల్పోవడానికి కూడా వారు ఇష్టపడ్డారు అని గ్రంథకర్త చెప్తారు. అంటే ఖైదులో ఉన్నటువంటి వారితో వీరు వారిని విడిపించడానికి, లేకపోతే వారితో పాటు శ్రమను అనుభవించడానికి తమ ఆస్తులు సైతం వీరు లెక్క చేయలేదు, వాటిని విడిచిపెట్టేసుకున్నారు. దేవునికే వీరు దాసులుగా ఉన్నారు, కానీ సిరికి వీరు ఎంత మాత్రం కూడా దాసులుగా లేరు అనేటువంటి మరి విషయాన్ని ఇక్కడ మరి గ్రంథకర్త మనం చెప్తాడు. అలాగే పక్క పేజీలోనే మనం చూస్తే 11వ అధ్యాయము మరి 24 నుంచి కనుక మనం చూస్తే 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అనేటువంటి మాట మనం చూస్తాం. మోషే కావాలనుకుంటే మరి ఆ సమయంలో మరి ఐగుప్తుకి రాజు అయ్యేటువంటి అన్ని అవకాశాలు, అన్ని అర్హతలు మోషేలో ఉన్నాయి, కానీ దానికి మోషే ఇష్టపడలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడం కంటే కూడా దేవుని ప్రజలతో నింద అనుభవించడం తనకి మేలు అని ఎంచుకుని ఆ యొక్క మరి ఐశ్వర్యాన్ని అతను ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టినట్లుగా మరి మనము చూస్తున్నాం. కాబట్టి మన కన్ను చెడిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి దాసులుగా ఉండాలి, కానీ మనము ధనానికి దాసులుగా ఉండకూడదు. లేకపోతే మరి మరి ఇంకా మన ఆత్మీయ జీవితాల్లో పాపానికి మనము దాసులుగా మనం ఉండకూడదు, దేవునికి మనము దాసులుగా ఉండాలి. మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఇహలోక సంబంధమైనటువంటి వస్తువులు అవి ఈరోజు ఉండొచ్చు, రేపు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ యేసు ప్రభువు వారు ఆయన మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు సదాకాలము మీతో నేను ఉన్నాను అని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము. అది మన యొక్క జీవితాల్లో అది నిరంతరము నిలిచి ఉండేటువంటి గొప్ప వాగ్దానము. కాబట్టి మరి పౌలు ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే అక్కడ పౌలు ఈ మాట చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని నా నీతిని కాక అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును చదవండి కంటిన్యూ. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుటకు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూసారా పౌలు ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా ఉన్నాడో, ఎంత ఖచ్చితంగా అని చెప్తున్నాడో. ఏవేవి నాకు లాభకరంలో ఉన్నావో వాటన్నిటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా నా ప్రభువైన యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. నాకు ఈ లోకంలో ఏమున్నా సరే అది యేసు ప్రభువారి యొక్క జ్ఞానము, అది ఏ మాత్రము కూడా అది ఉపయోగకరమైనది కాదు. అదంతా కూడా నాకు నష్టమే, కానీ అది ఏ మాత్రం కూడా నాకు లాభము కాదు. కాబట్టి దాన్ని నేను ఎంచుకోవటం లేదు. కేవలము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము మాత్రమే నాకు కావాలి అని దాని కొరకు నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అని పౌలు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తును సంపాదించుకొని మరి ధర్మశాస్త్రం వల్ల వచ్చేటువంటి నీతి కాదు, కానీ క్రీస్తు యేసునందరి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు నేను కనపడాలని చెప్పి మరి ఏ విధము చేతనైనా సరే, ఎలా అయినా సరే మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి, ఇది నా గురి అని చెప్పి
ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును తెలుసుకునే నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగ నిమిత్తము సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నానని చెప్పి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. పౌలు ఫోకస్ ఒకటే, ఏ విధంగానైనా సరే నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానం పొందుకోవాలి, ఏ విధంగానైనా సరే మరి నేను పునరుత్థాన బలమును నేను పొందుకోవాలి, నాకు ఇదే కావాలి, కానీ ఈ లోకంలో ఉన్నది నాకు ఎంత మాత్రం కూడా వద్దు అని చెప్పి దేవుని కొరకు, క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటో తన అనుభవాల నుంచి పౌలు మనకి ఇక్కడ ఆయన తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆ విషయాన్ని మన కొరకు మరి పత్రికలలో ఆయన వ్రాయించి మన కొరకు ఆయన ఉంచాడు. ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి ఒక వైఖరిని మనం కలిగి ఉండాలి. మన ఫోకస్, మన దృష్టి, మన ధ్యాస, మన గురి అంతా కూడా దేవుని మీదే ఉండాలి, దేవుని రాజ్యం మీదే ఉండాలి. ఆయన మనకిచ్చేటువంటి ఆ యొక్క పునరుత్థాన అనుభవం మీద మన యొక్క మరి విశ్వాసం అనేది ఉండాలి. మనము మన స్వంత నీతిని బట్టి కాదు, కానీ దేవుని నమ్మడం ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి నీతిని మనము పొందుకున్నామా లేమా, మనము మరి ఏ విషయంలో మనం తప్పిపోతున్నామా, మరి మనం ఇంకా ఏ విషయంలో సరే మన యొక్క ఆత్మీయ నేత్రాల్లో మరి మనము ఇంకా ఆ యొక్క మరి చెడిపోయినటువంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా అని మనం ప్రతి క్షణము కూడా దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటూ మరి మన యొక్క మరి విశ్వాస యాత్రలో మన కన్నులను అంతకంతకు తేటపరుచుకుంటూ మరి మనము ముందుకు కొనసాగేటువంటి వారంగా మనము ఉండవలసినటువంటి అవసరము మన జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం అందరం కూడా మరి గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. నష్టంగా ఎంచుకోవడము అంటే మరి ఏంటంటే మరి అన్ని కూడా మరి పాడు చేసుకోవడం కాదండి. నష్టంగా ఎంచుకోవడం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే కూడా ఏది మనకి ఎక్కువ కానే కాదు. ఈ కన్విక్షన్లోనికి మనం రావాలి, ఈ నిశ్చయతలోనికి మనం రావాలి. లోకములో మరి మనము బ్రతకడము మరి మనము దేవుని కోసమే మనం బ్రతకాలి, కానీ మన యొక్క స్వలాభం కోసము, మన స్వార్థం కోసము మరి మనము బ్రతకడము కాదు. మన బిడ్డల కొరకు మనం జీవించినా సరే అది మన బిడ్డల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలని మనం జీవించాలి. మనం ఏం చేసినా మరి ఒక చోట రాస్తారు కదా పౌలు, మీరు పానం చేసినా, భోజనం చేసినా, ఏం చేసినా సరే ఏం చేయాలి, దేవుని మహిమ కొరకు మీరు చేయాలని చెప్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేసినా సరే, చివరికి మనము ఉద్యోగం చేసినా, మనం వివాహం చేసుకున్నా, మనము బిడ్డలను కన్నా సరే అది కేవలము దేవుని యొక్క మహిమ కొరకే. ఇది మన యాటిట్యూడ్లా ఉండాలి, ఇది మన వైఖరిగా ఉండాలి, ఇది మన గురిగా ఉండాలి. మన యొక్క మరి జీవితాల్లో మనము ఇలాంటి ఒక 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 నిశ్చయతలోనికి మనం వచ్చేసేయాలి. ఇలాంటి ఒక మరి నిర్ణయానికి మనం కట్టుబడిపోవాలి. కానీ మరి బాధాకరమైన విషయం ఏంటంటే మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే, అంటే చాలా వరకు మనం అందరం కూడా ఇలాగే ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, ఇలాగే మన ప్రార్థనలు మనం చేస్తుంటే ఇది తప్ప నేను అనట్లేదు. ఇలా మనం అడగాలి, దేవుని మనం దీవించమని అడగాలి. అంటే దీనికంటే నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉందండి. అదేంటంటే ప్రభువా నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చెయ్యి, నా ద్వారా ఇతరులను నీవు ఆశీర్వదించు, ఇతరులకు నేను ఎలాగైనా మరి నీ ద్వారా నేను సహాయకరంగా ఉండగలుగుతాను, లేకపోతే ఇతరులను నేను ఎలాగునా ఇతరులకు నీ యొక్క ఆశీర్వాదాన్ని నేను ఎలాగ ఇవ్వగలుగుతానో నాకు నేర్పించు అనేటువంటి విధంగా కనుక మనం ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు మనకు తెలియకుండానే మన జీవితాన్ని ఇతరులకు దీవెనకరంగా చేస్తాడు. మనల్ని బట్టి ఇతరులు ఆశీర్వదించబడేటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా నాకే కావాలి, నాకే దీవించు, నా దీవెన నాకే కావాలి, నన్ను ఇంకా ఇంక్రీజ్ చెయ్యి, నన్ను ఇంకా నాకు ప్రమోషన్, ఇది కాదు. మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా మన యొక్క గురి ఏంటంటే దేవుడు మనకు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని బట్టి మనము దేవుని ఎలా మహిమపరచాలి అనేది మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి. యేసుప్రభువు ఈ లోకంలో చేసింది అదే కదా. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా తండ్రిని ఆయన మహిమపరచడం మనం చూస్తాం. తండ్రికి ఆయన అదే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇదిగో నేను ఈ లోకంలో జీవించి నిన్ను నేను మహిమపరిచాను. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో అనుకుంటారు కదా, బ్రదర్ ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తుంటారు శ్రీనివాస్ గారు, నేను ఈ లోకంలో నేను మహిమపరిచాను కాబట్టి ఇప్పుడు నీ దగ్గర నాకు ఏదైతే మహిమ ఉందో ఆ మహిమను తిరిగి నాకు ఇవి, ఆ మహిమతో నన్ను మహిమపరచాని ఆయన అడుగుతారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం చేసి మన యొక్క ప్రార్థనలో దేవా
నా ద్వారా నేను నీ యొక్క ఆశీర్వాదం ఇతరులకు నేను ఎలా ఇవ్వగలుగుతాను, లేకపోతే ఇతరులకు నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాను ప్రభువా, నన్ను అలాంటి స్థితిలో ఉంచు, ఆ విధంగా నా బిడ్డల నుంచు, ఇతరులకు మేము దీవెనకరంగా ఉండాలి, నేను ఉండేటువంటి సమాజానికి నేను దీవెనకరంగా ఉండాలి, నేను వెళ్ళేటువంటి సంఘానికి నేను దీవెనకరంగా ఉండాలి, నేను పనిచేస్తున్నటువంటి కంపెనీలో, నా ఉద్యోగంలో, నా తోటి పని వారికి నేను దీవెనకరంగా ఉండాలి అనేటువంటి విధంగా మరి మనం గనక ప్రార్థించగలిగినట్లయితే దేవుడు మన జీవితాన్ని ఎంతో గొప్పగా ఆయన మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉంచుతాడు. ఉన్నతమైనటువంటి స్థితి అంటే దాని అర్థము మనకి కోట్లాదిగా ఆస్తులు వచ్చేస్తాయని కాదు. అది ఇస్తే దేవునికే మహిమ. ఒకవేళ ఇవ్వకపోయినా సరే మనము దేవుని కొరకు ఆ విధంగా జీవించడం మనం నేర్చుకోవాలి. మరి ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచబడినటువంటి ప్రశ్న ఏంటంటే, మీ దేహానికి మీ కన్ను ఎలా ఉంది? మీ కన్ను వెలుగుగా ఉందా? మీ కన్ను చీకటిగా ఉందా? ఒకవేళ మీ కన్ను వెలుగుగా ఉండి ప్రతి దినము మీరు దేవుని యొక్క వెలుగుతో గనక నింపబడుతూ మీ కన్ను గనక మీరు తేటపరుచుకున్నట్లయితే అది దేవునికి ఎంతో మహిమకరమైనటువంటి జీవితం. ఒకవేళ అలా కాకుండా ఇంకా మీ కన్ను చెడిపోయిన స్థితిలోనే గనక ఉన్నట్లయితే, అనగా దేవుని యొక్క వెలుగును గ్రహించలేనటువంటి స్థితిలో, దేవుని యొక్క వాక్యము యొక్క వెలుగును అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఇంకా గనక మన యొక్క జీవితాలు ఇంకా చీకటితోనే నింపబడి ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆహ్వానము, నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని వెలిగిస్తాను, మీ కన్నులను మరి వెలుగుగా చేస్తాను అని ఆయన చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 వచనం నుంచి 21 వచనంలో ఒకసారి చదవండి, లేదా 22 కూడా చదవండి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. చూసారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనేది మన కంటి ముందే ఉండాలి. అంటే కంటి ముందు ఎలా కట్టుకోమని కాదండి, మన యొక్క దృష్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీద ఉండాలి. మనం ఏ పని చేసినా సరే మన యొక్క మరి మనసులో దేవుని వాక్యం అనేది తిరుగుతూ ఉండాలి. మరి నీ కళ్ళు ఎదుటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకోము, దొరికిన వారికి అవి ఎలా ఉన్నాయంట? జీవముగా ఉన్నాయి. కాబట్టి వారి సర్వ శరీరమునకు అవి ఆరోగ్యం ఇస్తాయి. కాబట్టి దేవుని వాక్యము అది మనలోనికి మనం ఎంత ఎక్కువగా అయితే మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటామో, మనలో నుంచి ఆ యొక్క చెడుతనము, లేకపోతే ఆ యొక్క చెడ్డ స్వభావము, లేకపోతే పాపపు నైజం అనేది అంతగా మనలో నుంచి అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని వాక్యంతో మనం ఎప్పుడైతే నింపుకుంటూ ఉంటామో, దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాలను, లేకపోతే మన కన్నులను అది తేటపరుస్తూ మనల్ని ఇంకా 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 కూడా అది మహిమ నుంచి అధిక మహిమకు తీసుకువెళ్తుంది. మరి ఆ దేవుని యొక్క వాక్యానికి లోబడలేనటువంటి స్వభావంలో నుంచి దేవుని వాక్యానికి లోబడేటువంటి స్థితిలోనికి ఆయన మన యొక్క జీవితాలను ఆయన మారుస్తూ ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనం మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడు పౌలు ఇలా చెప్తూ ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రకాశింపకుండా నిమిత్తము చదవండి, మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను. ఒకసారి రాగలం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంట? అవిశ్వాసమైనటువంటి వారి కన్నులకి గుడ్డితనం కలిగజేసింది. కాబట్టి వారి ముందు ఈ జీవపు వెలుగు, లేకపోతే ఈ సువార్త అనేటువంటి వెలుగు వారి ముందు ప్రకాశిస్తున్నా సరే వారి యొక్క వెలుగును చూడలేకపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క ఆత్మీయ నేత్రాలు ఏం చేయబడ్డాయి? మూసివేయబడ్డాయి. అందుకే మనము మరి కొంతమంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారి హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయంటే సువార్తను వారు అంగీకరించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు.
మరి దేవుని యొక్క సత్యాన్ని వారు స్వీకరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారిలో ఆ యొక్క గుడ్డితనం అనేది మరి నిండిపోయింది కాబట్టి. కానీ విశ్వాసమైనటువంటి వారికి దేవుడు ఎలా ఉన్నాడు కింద చెప్తున్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించాడు. ఈ రోజు మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మన హృదయాల్లో కలిగి ఉన్నాం. దేవుని యొక్క రక్షణ వెలుగును మన హృదయాల్లో కలిగి ఉన్నాము అంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఆ యొక్క ప్రకాశాన్ని ఆ వెలుగును ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన చేత వెలిగించబడినటువంటి మనము, ఆ యొక్క మహిమను పొందుకున్నటువంటి మనము, లేకపోతే ఆ వెలుగును పొందుకున్నటువంటి మనము ఇంకా 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 మన జీవితాల్లో ఆయన వెలుగులో ఇంకా మనము నింపబడుతూనే ఉండాలి. ఆ వెలుగుతో ఇంకా మనము వెలిగించబడుతూ ఇతరులను మనము వెలిగించేటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు మనందరి యొక్క జీవితాల నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ దేవుని వెలుగు గనక మీ హృదయాల్లో ప్రకాశించకపోతే యేసుని మీరు సొంత రక్షకునిగా ఎంత మాత్రం కూడా అంగీకరించలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఎవరైతే ఇక్కడ ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో దేవుడు మీకు చెప్తున్నటువంటి దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఒక మంచి అవకాశం ఇది. దేవుణ్ణి అడగండి, దేవా నీవు రక్షకుడు అని నేను తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి, నా కన్నులకు వెలుగివ్వు, నేను ఇంకా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతున్నాను, నేను ఇంకా నా జీవితంలో నిన్ను ప్రభువు నేను ఒప్పుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయి అని కనుక మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మీ హృదయాల్లో ఆయన వెలుగును ప్రకాశింప చేస్తాడు. ఆయన ఎవరిని కూడా బలవంత పెట్టడు. ఆయన ఎవరిని కూడా బలవంతంగా తన రాజ్యంలోకి తీసుకెళ్లాలనుకునేటువంటి దేవుడు కాదు. అలా తీసుకెళ్లాలనుకుంటే మనం ఎంత ప్రయాసపడవలసిన అవసరమో ఎంత మాత్రం కూడా లేదు. దేవుడు మనకి ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా మృదువైనటువంటి వాడు. ఈజ్ జెంటల్ గాడ్. ఆయన మన హృదయాన్ని తడుతూనే ఉంటాడు, మనం తీసే వరకు కూడా ఆయన తడుతూనే ఉంటాడు. కానీ ఆయన బలవంతంగా తలుపులు బాధలు కొట్టుకుని లోపలికి వచ్చేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఇది ఒక ఉద్రేకంతో తీసుకునేటువంటి నిర్ణయం కాదు. కానీ మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యము మీరు పదే పదే వింటున్నారు, దేవుని వాక్యము మీకు పదే పదే దేవుడు ఇదే మాటను మరలా వినిపింపు చేస్తున్నాడంటే రక్షణటువంటి వారి గురించి నేను చెప్తాను ప్రత్యేకంగా. ఒకసారి మీ యొక్క జీవితాన్ని గురించి మీరు ఆలోచన చేసుకోండి. మరణించిన తర్వాత మీ గమ్యం ఏంటి? మీరు ఎక్కడికి వెళ్తారు? దేవుడు మిమ్మల్ని పదే పదే మరి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ హృదయాలు కనుక మీరు కఠినపరుచుకున్నట్లయితే దేవుడు మరి ఆ కఠినత్వాన్ని బలవంతంగా తీయడు, కానీ అది తీసేసేటువంటి తాళం మీ దగ్గర ఉంది. మీరు కనుక మీ హృదయాలు తెరిచి దేవుడిని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన తన రక్షణ వెలుగును మీ హృదయాల్లో కూడా ప్రకాశింప చేసేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. రక్షించబడినటువంటి మనమందరము కూడా దేవుని యొక్క వెలుగైనటువంటి వాక్యంతో ప్రతిదినం మన జీవితాలను కట్టుకుందాం. ప్రతిదినము దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను నింపుకుందాం. మహిమ నుంచి అధిక మహిమకు ప్రతిదినము మనం వెళుతూ దేవుని యొక్క మహిమను ఈ లోకంలో మనము ఇతరులకు చూపిస్తూ మరి ఆయన యొక్క మహిమ కొరకు మనము జీవిద్దాం. పౌలు చెప్పినటువంటి విధంగా సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని కేవలము దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని మనం గురిగా కలుగుతూ మన దృష్టి అంతా కూడా దేవుని వైపు, దేవుని యొక్క రాజ్య విస్తరణ వైపు మనం కలిగి ఉండి మన యొక్క కళ్ళను మనం ప్రతిదినము త్యాగపరచుకుంటూ ఆయన యొక్క కృపలో కొనసాగుదాం. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక.